నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే మంత్రివర్గం పైన ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి సందర్భంలో దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా ఇటీవల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముగ్గురు వ్యక్తులకి ఏ పదవులు ఇవ్వబోతా ఉన్నారు, ఏ సంబంధించినటువంటి శాఖలను కేటాయిస్తూ ఉన్నారు అన్నటువంటి దానిపైన పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉన్నది. అంటే దీంట్లో ముఖ్యంగా హోంమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి తర్వాత అతిపెద్దదైనటువంటి శాఖ హోంమంత్రి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. హోంశాఖ మంత్రిగా పనిచేయాలన్నటువంటి భావన చాలామందికి ఉంటుంది. మరి హోంశాఖ సైతం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నది. హోంశాఖ పైన పెద్ద ఎత్తున కూడా ఫైరవులు నడుస్తూ ఉన్నాయట ఢిల్లీ వేదికగా. దాంట్లో భాగంగానే రేవంత్ దగ్గర ఉన్నటువంటి హోంశాఖ ఎవరికి కేటాయించబోతా ఉన్నాడు, ఎవరికి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది, దానిపైన రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇస్తూ నా దగ్గర ఉన్నటువంటి శాఖలను మాత్రమే కేటాయిస్తాం, కొత్తగా ఎవరిని మార్వం అంటే ఢిల్లీ వేదికగా ఒక పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉటహౌటిన ఢిల్లీకి పోవడం, మరో పక్కన తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం అక్కడికి పిలిపించుకొని మంత్రాలను జరపడం చూస్తే దీంట్లో పెద్ద ఎత్తున కూడా అంటే మంత్రుల పైన అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భం కానీ, మరో పక్కన వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులు చేస్తున్నటువంటి ఆగడాల పట్ల ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. ఇదే సందర్భంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ పాత వాళ్ళ శాఖలు కూడా మారేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అది కూడా ప్రచారం జరిగింది. దాంట్లో ఒక 3-4 పేర్లు ప్రముఖంగా వినపడ్డాయి. ఏదైతే ఉన్నది ఒక పక్కన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మరో పక్కన బట్టి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇట్లా కొంతమంది శాఖల్ని మార్చబోతా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి శాఖలను ఈ కొత్తగా ముగ్గురికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళకి ఆ శాఖలు అప్పచెప్పి వీళ్ళకు వేరే శాఖలు అప్పగిస్తారన్నటువంటి బలంగా వినబడ్డాయి ఇటువంటి వార్తలు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిండు, నా దగ్గర ఉన్నటువంటి శాఖలు మాత్రమే కేటాయిస్తాం. అంటే దీంట్లో అర్థం ఏంటి అంటే పాతగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క శాఖలు ఏ విధంగా మార్చం, పాత వాళ్ళ బాధ్యతలు వాళ్ళ కూర్చుని వాళ్ళే కూర్చుంటారు తప్పించి వాళ్ళను మార్చేదే లేదు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో. అంటే ఇక ఉన్నటువంటి మంత్రి పదవులు ఎవరికి కూడా డోకా లేదు. ఉన్నటువంటి ఎవరైతే 12 మంది ఉన్నారో ముఖ్యమంత్రితో పాటు మిగతా ఉన్నటువంటి 11 మంత్రుల పదవులు ఎక్కడికి పోవు. వాళ్ళ సీట్లు వాళ్ళకు పదిలంగా ఉన్నట్టే. ఇక వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేయని, వాళ్ళు ఎంత వాళ్ళ మీద ఎలిగేషన్స్ రాని ఎవరు రాని, కానీ వాళ్ళు అయితే తీసేసేది లేదు, వాళ్ళు ముట్టుకునేది లేదు. వాళ్ళకు గతంలో ఏ శాఖ అయితే కేటాయించడం ఆ శాఖలు వాళ్ళకు ఉంటాయి, కానీ నా దగ్గర ఉన్నటువంటి శాఖలు మాత్రం నేను పంచుతా అని చెప్పాడు. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలు ఏంటి, దాదాపుగా ఆయన కింద 5-6 శాఖలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ, ఇట్లా 4-5 శాఖలు ఆయన కింద ఉన్నాయి. కాబట్టి ఆ సంబంధించినటువంటి శాఖలను మాత్రమే నేను ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి ముగ్గురికి మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పిండు. మరి హోంశాఖ ఎవరికి ఇవ్వబోతా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి అంటే హోంశాఖ ఖచ్చితంగా రేవంత్ దగ్గరే పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి ఈ హోంశాఖను సైతం కూడా తన దగ్గరే పెట్టుకోబోతున్నాడు. హోంశాఖను ఎవరికి కూడా కేటాయించాడు. ఇది మొదలు. రెండో అంశానికి వచ్చిన తర్వాత ఒకవేళ హోంశాఖ కనుక ఇవ్వాలనుకుంటే వీళ్ళకైతే ఇవ్వడు. ఎవరికి ఇవ్వాలి మళ్ళీ? ఒకవేళ కనుక ఇంకో ముగ్గురికి పదవులు ఇవ్వాలి కదా, ఇంకో ముగ్గురు కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలి, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా తీసుకోవాలి. కాబట్టి రెండోసారి ఏమైనా రెడ్డిలకో లేకపోతే ఇంకెవరికైనా అవకాశం ఇస్తే అప్పుడేమైనా ఇస్తాడేమో. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎవరికి కూడా హోంమంత్రి కానీ, మరో పక్కన మున్సిపల్ శాఖ ఎవరికి ఇవ్వడు. మున్సిపల్ శాఖ ఎందుకు ఇవ్వడు అంటే ఇప్పుడు మెట్రో విస్తరణ అంటా ఉన్నాడు, మూసి ప్రక్షాళన అంటా ఉన్నాడు, ఇదంతా ఉంది కాబట్టి ఆయన దగ్గర పెట్టుకోబోతున్నాడు. మున్సిపల్ శాఖ ఎవరికి ఇవ్వడు, హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకోబోతా ఉన్నాడు. ఇక మిగిలినది ఏంటిది అంటే ఒక పక్కన విద్యాశాఖ, మరో పక్కన పశువర్ధక శాఖ, సోషల్ వెల్ఫేర్, ఈ 3 సంబంధించినటువంటి దాంట్లో పదవులు నింపబోతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మరి ఎవరెవరికి? ఒక పక్కన అడ్డూరి లక్ష్మణ్కి ఏ పదవులు ఇవ్వబోతా ఉన్నాడు, వివేక్ ఏ పదవి ఇవ్వబోతా ఉన్నాడు, వాకాటి శ్రీహరికి ఏ సంబంధించినటువంటి శాఖ కేటాయించబోతున్నాడు అనేది ఒక క్లారిటీ అయితే మాత్రం రాబోతా ఉన్నది. దానిపైన రకరకాలైనటువంటి డిస్కషన్ అయితే అవుతా ఉన్నది. ముఖ్యంగా ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మరి
అవకాశం ఇవ్వడం జరిగింది, మంత్రివర్గంలోకి తనను తీసుకోవడం జరిగింది, మొన్న ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఆయనకి ఇచ్చేటువంటి శాఖ ఏంటిదట అంటే పశువర్ధక శాఖ ఆయనకు ఇవ్వబోతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. అంటే ఒక పక్కన ఫిషరీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా దాని కిందకి వస్తుంది కాబట్టి పశువర్ధక శాఖ కిందకి వస్తుంది కాబట్టి ఆ సంబంధించినటువంటి పశువర్ధక శాఖని వాకాటి శ్రీహరికి ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో పక్కన అడ్లూరి లక్ష్మణ్కి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఆయనకు అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా అడ్లూరి లక్ష్మణ్, అలాగే పశువర్ధక శాఖ మంత్రిగా వాకాటి శ్రీహరి, మరో పక్కన కీలకమైనటువంటి శాఖ విద్యాశాఖని మరి వివేక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ 3 శాఖలు మాత్రం కేటాయించి మిగతా ఉన్నటువంటి మళ్ళీ ఇంకో దఫాలో ముగ్గురిని ఏమైనా క్యాబినెట్లోకి తీసుకుంటే అప్పుడు ఈ మున్సిపల్ శాఖ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరికి ఇస్తారనేది అయితే తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం హోమ్ మినిస్టర్ ఎవరికి కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే అసలు లేదు. దాంతోపాటు మున్సిపల్ శాఖని సైతం కూడా తన దగ్గరే పెట్టుకోబోతున్నట్టుగా మనకైతే అర్థమవుతున్నటువంటి అంశం చూసుకోవచ్చు. ఇక మరో పక్కన దీనిపైన అనేక రకాలైనటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. మంత్రులను మార్చబోతా ఉన్నారు, మంత్రుల యొక్క పదవులు ఊస్టు కాబోతా ఉన్నాయి అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని ఎక్కడ కూడా మేము మార్చట్లేదు, ఇక్కడ మార్చేటువంటి అంశమే అది డిస్కషన్ కాలేదు అన్నటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఇలా ఢిల్లీలో సైతం కూడా ఆయనే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాంతోపాటు కవిత కూడా కొత్త పార్టీ ఖచ్చితంగా పెడుతుందన్నటువంటి అంశం కూడా ఆయనే చెప్పడం జరిగింది. మరోసారి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు తన వద్ద ఉన్నటువంటి శాఖలు కేటాయిస్తామని చెప్పిండు. హైకమాండ్ వద్ద మరోసారి కేబినెట్ విస్తరణపై శాఖల మార్పుపై చర్చ జరగలేదని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ విస్తరణ అంటే ఇంకొక ముగ్గురికి సంబంధించినటువంటి దానిపైన ఎటువంటి డిస్కషన్ రాలేదు. మరో పక్కన పాత సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖల మార్పుల పైన కూడా ఎక్కడ కూడా డిస్కషన్ అయితే కాలేదు అన్నటువంటి అంశాన్ని అయితే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలనే ఇప్పుడు ముగ్గురికి కేటాయించబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.